భారత్ చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని అంటే అవునని అంటున్నాయి విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు. తాజాగా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుదలకు చేపట్టిన చర్యల్లో భాగంగా భారత చైనా విదేశాంగ శాఖల సీనియర్ అధికారులు సరికొత్తగా సంప్రదింపులు ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం అనంతరం సంభవించిన సానుకూల పరిణామాల ఫలితంగానే తాజాగా సంప్రదింపులు జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. భారత విదేశాంగకు చెందిన తూర్పు ఆసియా విభాగం సంయుక్త కార్యదర్శి సుజిత్ ఘోష్, చైనా విదేశాంగ శాఖ ఆసియా వ్యవహారాల డైరెక్టర్ లియూ జిన్సోంగ్లు సంప్రదింపులు జరిపినట్టు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. వచ్చే సంవత్సరం చేపట్టాల్సిన కార్యకలాపాలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన ధోరణితోనే ఉండాలని, అపరిష్కృత వ్యవహారాలను అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలనేసి భారత్ నొక్కి చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే అనేక ప్రాంతీయ భౌగోళిక విషయాలను సైతం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అంతేగాక గత 2 రోజుల క్రితం చైనా నిపుణులకు భారత్ వీసా నిబంధనలను సులభతరం చేసింది భారత ప్రభుత్వం. దీనిపై మోడీ సమీక్షించి చైనాకు చెందిన నిపుణులను భారత్ యొక్క వీసాలకు సులభతరం చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని చైనా విదేశాంగ శాఖ స్వాగతించింది. ఇది గొప్ప నిర్ణయమని, ఇది ఇరు దేశాలకు సానుకూలమైన అంశం అనేసి చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.